హాయ్ అండి, సూరారులో మా స్వాతక్క ఛానల్కి స్వాగతం అండి. ఇదిగోండి ఇది మెచ్యూర్ ఫంక్షన్ అవే రోజునండి. భోజనాల నాడు ఇలాగ పేరెంట్రాలతో కూర్చోబెడతారండి. ఆకుల్లో అన్నీ వడ్డిస్తారండి. 9 మంది 11 మంది 5గురు అలాగా బేస్ నెంబర్లోనే చేస్తుంటారండి. తర్వాత ఈ ఆకుల్లో వేసినవి అలాగ అన్నీ పంచుతారండి. ఇదిగోండి మా లక్ష్మీ నాలోనే అందరూ అక్షింతలు వేస్తున్నారు. ఈ ఆకుల్లో ఉన్నాయి. మళ్ళీ పెళ్లి కూతురికి ఎంతమంది ఉన్నారో అన్ని రకాలు వేస్తారండి. అందరికీ పెళ్లి కూతురు ఆకుల్లోంచి షేర్ చేస్తారండి. ఒకటిని ఊర్లు, అరటిపళ్ళు, పూతరేకులు అన్నీని పెళ్లి కూతురు ఆకులు కూడా చాలా ఎక్కువ వడ్డిస్తారండి. చూదురుగా నాకండి ఎదురొస్తూ ఉంటుంది. మా సైడ్ సాంప్రదాయాలు అలా ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా అలాగే చేస్తుంటారండి. అదిగోండి వాళ్ళు సర్దుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు కదండి. అదిగోండి ఇవన్నీ పెళ్లి కూతురు ఆకుల్లో కూడా ప్రతి ఒక్కరికి ప్రతిదీ షేర్ చేస్తారండి. అవన్నీ రకాలు అంటే తినలేరు కదండి. అందుకని కవర్లో వేసుకోమని ప్రతి ఒక్కరికి కూడా కవర్లు కూడా ఇచ్చారండి. ఎందుకండి ఏది కూడా పాడు చేసుకోకూడదు కదండి. అందుకనండి కవర్లు ఇస్తున్నారండి ప్రతి ఒక్కరికి కూడా. అదిగోండి చూడండి పెళ్లి కూతురు పక్కన ఎంతమంది పేరెంట్ వాళ్ళు కూర్చున్నారో చూడండి. ఇటు 4, అటు 3, 7 అమ్మాయితో 8, ఇంకొక ఆమె మా గండి పెద్దమ్మ కింద కూర్చోలేరండి. అందుకనేసి ఆవిడ కుర్చీ మీద పెట్టారు. హెల్త్ బాగోట్లేదు కదండి ప్రతి ఒక్కరికి కూడా. అందుకనేసి మా సైడ్ సాంప్రదాయాలు మెచ్యూరి పెళ్లి కూతుర్లకి ఇలాగా ఇవన్నీ రకాలు ఉంటాయండి. మొత్తం ఆకులు, అరుసు, సున్నుండ, బూరి, అరటిపళ్ళు ఇవన్నీనండి. మా అమ్మకి తాంబూలం వస్తుంది మా పిన్ని. తర్వాత వాళ్ళ దేవుడి మూల కూడా ఉందా, అలా తీసేనండి సరదాగాని వాళ్ళ దగ్గర దేవుడి మూల దగ్గర. తర్వాత కిందన ఫంక్షన్ ఇక్కడ భోజనాలు చాలా ఎండండి. ఆ రోజు చాలా విపరీతమైన ఎండ కాసేసింది. ఇక్కడ లోపల కూర్చున్నాం. పెళ్లి కూతురిని కిందకి దించాక వెళ్తామని అంటున్నాం. ఈ లోగాలో భోజనాలు అవన్నీ వడ్డిస్తున్నారండి. ఒకటి కూడా అన్ని రకాలని. ఆ పెళ్లి కూతురిని కింద దించిన తర్వాత అక్కడ స్టేజీ మీద కూర్చోబెట్టారండి బయటన. అప్పుడు మేము ఇంకా కిందకి వెళ్ళిపోయామండి. మా సైడ్ ఆచారాలు, సాంప్రదాయాలు, వ్యవహారాలు ఇలాగే ఉంటాయండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ అండి. ఇదిగోండి స్టేజ్ మీద అమ్మాయి వచ్చింది చూడండి. స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు అందరూని.
ఇక్కడ అందరూ ఫంక్షన్లోని సరదాగా కూర్చొని నవ్వుకుంటా జోకులు వేసుకుంటా మాట్లాడుకుంటున్నామండి. ఇలాగ మా వాళ్ళు భోజనాలు ఇంకా చేయలేదు, లాస్ట్ అయిపోయింది. వాళ్ళు భోజనాలు చేస్తున్నారు. మేము అందరం అప్పుడు అక్కడ కూర్చున్నామండి. ఈలోగా మా పాప చేతిలో కుక్క పిల్ల ఉంది కదండి, అది ఆ కుక్క పిల్లని తీసుకొచ్చారండి. ఆ కుక్క పిల్ల చాలా క్యూట్గా ఉందని పట్టుకొని ముద్దు పెడుతున్నారు. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాం ఇంటికి. చాలా ఎండగా ఉన్నాయండి. మా చెల్లిగారు బాబు చేత మనకి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు అని చెప్తున్నానండి. స్వరాలంలో స్వాతక్క ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్పు అని చెప్పానండి. మేము ఇంటికి బయలుదేరి వచ్చామండి. ఎండ అయితే చాలా దారుణంగా ఉందండి. ఇంటికి వచ్చేసాము. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. బాయ్.